గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ ప్రక్కన నుంచి మాయమైపోతుంది. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిప్పును పట్టుకుంటే కాలుతుంది, చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అంటుకుంటుంది. దుర్మార్గుడి పరిచయం కూడా అంతే. డబ్బు లేనప్పుడు సంపాదించాలని, ఉన్నప్పుడు పోతుందేమోనని డబ్బు ఉన్నా లేకున్నా ఆరాటం తప్పదు. ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం కలవాడికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంది. తెలివైన వాడిని పిచ్చివాడిలా చేసేది ద్రోహం. జాగ్రత్త సుమా. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడే బయటకు వస్తాయి. భోజనం పెట్టలేని పేదవాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అయినా తాగిరండి, కానీ మనల్ని తక్కువ చేసేవాడి ఇంటికి వెళ్ళి పంచభక్ష పరమాన్నం పెట్టినా వెళ్ళకండి. కొన్ని గాయాలు నొప్పిని కలిగిస్తే కొన్ని గాయాలు కనువిప్పును కలిగిస్తాయి. నీ సందేశం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది కృష్ణుడు చెప్పాడు. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. ఆర్థిక స్థితి ఎంత బాగున్నా మానసిక స్థితి సహకరించకపోతే ఆనందాన్ని పొందడం అసాధ్యం. మనల్ని ద్వేషించేవారు మనలో లోపాలను వెతుకుతారు. మనల్ని ప్రేమించేవారు ఆ లోపాలను ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తారు. నువ్వు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. ఉన్న స్థలాన్ని మార్చేస్తేనో అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. నీ శత్రువు చిన్నవాడు అని అనుకొని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. రథసారథితో, వంట చేసేవాడితో, కాపలా ఉండేవారితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదన్నమాట. ఆలోచన అందమైనది అయితే ఆచరణ అద్భుతంగా ఉంటుంది. గెలుపులో ఉన్న ఆనందం కంటే ఓటమిలో ఉన్న బాధ నిన్ను ఎక్కువగా ప్రేరేపించాలి. అప్పుడే ఓటమి అంటే భయం పోతుంది. అవసరమైనది ఏది కోరిక అవ్వదు, కోరిక ఎప్పుడూ అవసరం అవ్వదు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగు కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. ధనాన్ని పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. టెక్నాలజీ దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేస్తుంది, కానీ మనసులను మాత్రం దూరం చేస్తుంది. మనిషికి నిజమైన ఐశ్వర్యం ఎప్పుడూ తన గుణమే. అసలైన అందం తన నిర్మలమైన మనసు మాత్రమే. ఏదైనా జోక్కి నవ్వడానికి మీ మెదడులోని 5 వేరువేరు ప్రదేశాలు అవసరం ఉంటుంది. ఎవరూ లేని ఆడది అంటే లోకానికి చులకన, కొందరికి జాలి. ఆ జాలి వెనక మంచి ఉందో చెడు ఉందో ఎవరికీ తెలియదు.